అందరికీ నమస్కారం. తాళపత్ర గ్రంథంలోని సత్యాలను తెలుసుకుందాం. ఈ లక్షణాలు ఉన్నవారు భవిష్యత్తులో ధనవంతులు అవుతారు. నీటిని పొదుపుగా ఉపయోగించే స్వభావం గల వ్యక్తులకు వారి జాతకంలో ఐశ్వర్య ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. సమాజంతో ఎక్కువగా కలవని వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరి ధనాధిపతులుగా ఉంటారు. చిటికన వేలు బొటన వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు. వారికి సహజంగా కాలం కలిసి వస్తుంది. కనుబొమ్మలు దట్టంగా ఉన్నవారికి జీవితంలో అభివృద్ధిలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. నవగ్రహాలను నిత్యం పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. జాతకంలో గ్రహపీడలు నశిస్తాయి. ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. దానగుణమున్నవారు ఊహించని విధంగా ఇతరుల అంచనాలను తలక్రిందులు చేసి సమాజంలో గొప్ప ఐశ్వర్యవంతులుగా నిలుస్తారు. శుచి శుభ్రతను కలిగిన వ్యక్తులు సుఖశాంతులతో జీవిస్తారు. సోమవారం శుక్రవారం జన్మించిన వారు వ్యాపారంలో ఎక్కువగా సంపాదిస్తారు. వారు చేపట్టిన పనులలో విజయవంతంగా నిలుస్తారు. బుధవారం నాడు జన్మించిన వారు భవిష్యత్తులో మహామేధావులుగా ఉంటారు. భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఇతరులను నొప్పించకుండా శాంతియుతంగా మాట్లాడే స్వభావం కలిగి ఉన్న వ్యక్తులు అదృష్టాన్ని కలిగి ఉంటారు అని తాళపత్ర గ్రంథంలో అయితే రాసి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అమ్మదీవన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు.